హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈ వీడియోలో మనము హెల్దీ, ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే ఈ పౌడర్ తోటి లడ్డూలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి మనం ఇమీడియట్గా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ శుభ్రంగా వేరి రెడీ చేసుకోవాలి. ఏమన్నా పుచ్చులు ఏమైనా ఉంటే అన్నీ తీసేసి వేరేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ పిస్తా తీసుకుని వేసుకుని ఇలా కదుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని అవసరమైనప్పుడు హైలో పెట్టుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కదుపుతూ వేయించుకోవాలి మాడకుండా. ఇప్పుడు ఇవి వేగిపోయి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు వాల్నట్స్ యాడ్ చేయాలి. హాఫ్ కేజీ వాల్నట్స్ యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కదుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పౌడర్ చేసుకోవడం వలన పురుగు పట్టకుండా ఉంటాయి. వేయించలేదనుకోండి పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దోరగా ఇలా వేయించేసేసుకుని నూనె నెయ్యి ఏం వేయనక్కర్లేదు, ఇలా వేయించేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. సరే, ఇప్పుడు ఇలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం పిస్తా తీసుకున్న ప్లేట్లోకైనా తీసేసుకోవచ్చు, లేకపోతే అన్నీ సపరేట్గా పెట్టుకుని సపరేట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. మరి ఫైన్ పౌడర్ కావాలంటే కనుక అన్నీ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తటి పౌడర్ వస్తుంది మనకి. ఇప్పుడు మెలన్ సీడ్స్ వేసి వేయించుకోవాలి. ఇది 1 కిలో మెలన్ సీడ్స్, 250 గ్రామ్స్. ఇవిడే ఏరుకోవాలి. పురుగులు అవి ఉంటే జాగ్రత్త చూసుకోవాలి. కదుపుతూనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మాడకుండా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మెలన్ సీడ్స్ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి నాప్కిన్స్ ఇలా వైప్ చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన ఏమైనా పొట్టులా ఏమైనా ఉంటే అదంతా పోతుంది, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు పంకిన్ సీడ్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. చూసారా, మంచి కలర్ వచ్చాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మాడకుండా వేయించుకోవాలి. మాడితే కనుక చేతి వచ్చేస్తాయి, అందుకని మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బార్లీ వేసి వేయించుకోవాలి. 150 to 200 గ్రామ్స్ బార్లీ తీసుకుని వేయించుకోవాలి. ఈ బార్లీ మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే వాడుతుంటాం, కానీ రోజు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి. బార్లీ డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తుంది, బీపీ కూడా చాలా మంచిది. అండ్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి బార్లీ వాటర్ రోజు తాగితే కనుక అది వెయిట్ రిడక్షన్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్కడైనా బాడీలో వాటర్ రిటెన్షన్ ఉన్నా కూడా అది కూడా తీసేస్తుంది. ఇది కొంత మోతాదులో రోజు తీసుకోవడం మూలాన LDL కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకని రోజు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇలా ఇది బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ మారిపోయి అంటే ఇది బాగా వేగిపోయాయి. ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బాదం వేయించుకోవాలి. నేను హాఫ్ కేజీ బాదం తీసుకుని చాలా మట్టిగా ఉన్నాయని నేను వాష్ చేసేసి ప్యాన్ కింద పెట్టి బాగా ఆరబెట్టి వేసాను. మట్టిగా ఉంటే అలా చేయండి, లేకపోతే కనుక మామూలుగా వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు బాదం కూడా బాగా వేగిపోయాయి. ఇవి కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేయించేసుకున్నట్టే. డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నా చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చల్లారిపోయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండింగ్ జార్ తీసుకుని వేయించుకుని అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంత క్వాంటిటీ ఒకేసారి గ్రైండ్ చేయడం కాదు కాబట్టి 2-3 టైమ్స్ గ్రైండ్ చేయాల్సి వస్తుంది. 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకుని ఇలా పౌడర్ని సపరేట్గా ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇంత పౌడర్ అంతా ఇలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ యూజ్ చేసుకుని గ్రైండ్ చేయాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేసాం అనుకోండి, ఆయిల్ తీసి కదా, ఆయిల్ ప్రొడ్యూస్ చేసి మెత్తగా అయిపోతుంది. ఇంకా పల్స్ యూజ్ చేసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసేసుకుని ఇది పౌడర్ని బాగా ఆరనివ్వాలి. తాటి మిస్త్రీ
ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం నేను మిశ్రీ, ఇదేమో పామ్ క్యాండీ అంటారు, అంటే తాటి కలకండ అంటారు. తాటి కలకండ ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు అంటారు. అంటే డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళైతే కనుక ఇది యూజ్ చేయొచ్చు, తీసుకున్నా పర్వాలేదు అంటారు. ఎంతైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం బెస్ట్. ఇది నేను గ్రైండ్ చేసి అందులో స్వీట్నెస్ కోసం తాటి మిశ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ తాటి కలకండని నేను గ్రైండ్ చేసి పౌడర్లా చేసుకుని అందులో మిక్స్ చేస్తున్నాను, ఆ పౌడర్లో మిక్స్ చేస్తున్నాను. చక్కెర అవాయిడ్ చేయడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు చక్కెర వాడతా అంటే మీరు వాడుకోవచ్చు, అంత హెల్దీ కాదు కాబట్టి చక్కెర అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను, మిశ్రీ పౌడర్ని, అంటే తాటి కలకండ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ వాడుతున్నాను. మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులో 300 grams మిల్క్ పౌడర్ కలుపుకోవాలి. ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపేసుకుని ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసాక లేకపోతే గట్టగట్టేసే అవకాశం ఉంటుంది. ఇలాగ మిశ్రీ పౌడరు, మిల్క్ పౌడర్ అన్నీ వేసి కలిపేసుకున్న ఫైనల్ స్టెప్ నాకు వెనీలా ఫ్లేవర్ ఇష్టం, అందుకే నేను వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వెనీలా ఎసెన్స్ వేయండి. 1 tablespoon వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఎంత బాగుంటుందంటే ఇది మన ఆకులు తెచ్చుకున్న పౌడర్స్ ఎట్లా ఉంటే అలాగే ఉంటాయి, దానికన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇష్టమైన కాంబినేషన్లో వేసుకోవచ్చు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెరైటీ తోటి డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మన చాయిస్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అంటే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎయిటెడ్ డబ్బా తీసుకుని అందులో స్టోర్ చేసుకుని రోజు 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ పాలల్లో వేసి ఇచ్చాను, పిల్లలు ఇష్టపడలేదు అనుకోండి, ఈ పౌడర్తో అయితే మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు కూడాను. లడ్డూలు అంటే పిల్లలు అంటే ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి, పెద్దవాళ్ళు అయితే అంటే ఇలాగే చక్కగా ఈ పౌడర్ రూపంలో అయినా తినేసేయచ్చు, లేకపోతే మిల్క్లో వేసుకుని తినచ్చు. మిల్క్ షేకులు అవన్నీ చేసుకుంటాం కదా, వాటిలో 1 స్పూన్ వేసేసుకుని మిల్క్ షేక్ చేసేటప్పుడు వేసేసుకోవడం, చక్కగా తీసేసుకోవడం. పిల్లలు కూడా అలాగే వేసి ఇవ్వచ్చు, మిల్క్ షేక్లో వేసి ఇచ్చేసేయచ్చు పిల్లలకి. టేస్ట్ ఉంటుంది, హెల్తీ వస్తుంది. ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తుంటాం కదా, దాంట్లో కూడా ఇది కలుపుకుని తీసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే అలా ఇష్టపడరు అంటే కనుక లడ్డూలా చేసి పెట్టేస్తే ఇంకా బెస్ట్. ఒక లడ్డు పెట్టేసామంటే పిల్లలకి స్వీట్ లడ్డు అంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఒక ఎయిటెడ్ డబ్బా తీసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవడం. ఇలా చేసి పెట్టుకున్నప్పుడు 5 to 6 months ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇలాగా ఫ్రిడ్జ్లో ఏం పెట్టనక్కర్లేదు, పైన పెట్టుకోవచ్చు. కానీ గ్రైండ్ చేసిన తర్వాత ఆరిన తర్వాతే మనం చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అది కూడా కలిపేటప్పుడు ఆరిన తర్వాత, గ్రైండ్ చేసిన వేడి ఉంటుంది కదా, ఆ వేడి చల్లారిన తర్వాత మిల్క్ పౌడర్ కలుపుకోవాలి. ఇలా డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఆల్రెడీ మనం మిశ్రీ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఇందులో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. వాళ్ళు బెల్లంతో చేసుకుంటాం అంటే కనుక బెల్లం కొంచెం కరిగించేసి కొంచెం నెయ్యి వేసి ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం మనం సున్నుండలు చుట్టుకున్నట్టుగా కొంచెం సరిపడా నెయ్యి వేసి చుట్టుకోవాల్సి వస్తుంది. ఇలా సరిపడా నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలి. కరిగించి నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇలా నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఉండలు చుట్టేసుకోవడం. ఇప్పుడు మన ఇష్టం వచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక చేతితో ఇలానే చుట్టుకోవచ్చు, 2 చేతులతో అయినా కలిపి చక్కగా ఉండొచ్చేలాగా చుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ లడ్డూలు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ లడ్డు చుట్టేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత వీటిని 8 డబ్బాలు స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని అందిపోతుంది. రోజు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇందులో దొరికేస్తుంది. ఎదిగే పిల్లలకి అయితే ఇలా లడ్డూలు చేసి పెడితే చాలా మంచిది. నెయ్యి రోజు తినడం మంచిది కాబట్టి పిల్లల బ్రెయిన్ ఫంక్షన్ కి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది పిల్లలకైతే ఇంకా హెల్దీ. ఇది ఒక లడ్డు తింటే చాలు. ఆ సైజ్ చేసుకున్నాము, దీనికన్నా చిన్నగా చేసుకుంటే 2 తినొచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత సింపుల్ గా ఈజీగా మన ఇంట్లోనే హైజీనిక్ గా ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ రోజు తినడం మంచిది కాబట్టి రోజు అలా డ్రై ఫ్రూట్స్ విడివిడిగా తినేకనే ఇలా పొడి చేసుకున్నాం అనుకోండి, హాయిగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యొక్క విలువలు మనకు అందుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసి అండ్ లడ్డూలు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ బాగా నచ్చుతుంది మీకు. అలాగే మరిన్ని
కొత్త వీడియోస్ కోసము యమ్మీ రెసిపీస్ కోసము ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.